హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము ఇంపరేటివ్ సెంటెన్స్ సంబంధించిన డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో జాగ్రత్తగా గమనించండి. ప్రీవియస్ క్లాస్లో మనం అసర్టివ్ సెంటెన్స్ అదేవిధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చామో మనం నేర్చుకున్నాం, ఎలా మార్చాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ మరియు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని మార్చడం నేర్చుకుందాం. సో ఈ రూల్స్ మనం నేర్చుకున్నాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని రిపోర్టింగ్ వర్బ్ ఏదొస్తుంది, కనెక్టింగ్ వర్డ్ ఏదొస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. అదేవిధంగా టెన్స్ ఎలా మారుతుంది అనేది కూడా మనం నేర్చుకున్నాం. టెన్స్ మామూలే అండి, ప్రతి దాంట్లో టెన్స్ చేంజ్ అయితే అవుతుంది. మనం రిపోర్టింగ్ వర్బ్ V1 ఫ్యూచర్ ఉన్నప్పుడు మాత్రమే, V1 అంటే ప్రజెంట్ టెన్స్, అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ రిపోర్టింగ్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ మారదు. మరియు రిపోర్టెడ్ పార్ట్లో యూనివర్సల్ ట్రూత్, జనరల్ యాక్షన్, అదేవిధంగా హ్యాబిచువల్ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ మారదు. రిమైనింగ్ ప్రతి సందర్భంలో కూడా టెన్స్ అయితే మారుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ చూద్దాం. షీ సెడ్ మోహన్ ప్లీజ్ బ్రింగ్ మీ దట్ బుక్. షీ సెడ్ ఆమె చెప్పింది, మోహన్ దయచేసి బుక్ నాకి అంటే బ్రింగ్ మీ నా కోసం తీసుకొస్తావా, బుక్ తీసుకొస్తావా, నా కోసం ఆ బుక్ తీసుకొస్తావా అని అర్థం అనమాట. సో దీన్ని మనము ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటే డిఎస్లో ఉంది, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. షీ సెడ్, సెడ్ ఇక్కడ చూడండి V2 ఉంది, ఓకేనా. షీ సెడ్, షీ ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ప్లీజ్ కనిపిస్తుంది. సో ప్లీజ్ కనిపించినప్పుడు రిపోర్టెడ్ పార్ట్లో మనకు ప్లీజ్ కానీ ఆర్డర్ చేసినట్టు, సజెస్ట్ చేసినట్టు, అడ్వైస్ చేసినట్టు ఇట్లా కనిపించినప్పుడు మనకు రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేంజ్ చేస్తామంటే ఇప్పుడు చూడండి ప్లీజ్ అని ఉంది అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కాబట్టి రిక్వెస్టెడ్. ఇంపరేటివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్ అనేది రిక్వెస్టెడ్, సజెస్టెడ్, అడ్వైజ్డ్, ఆర్డర్డ్, ఫోర్బేడ్, అదేవిధంగా ఈ విధంగా చేంజ్ అవుతుంది ఎట్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనకు వస్తుంది కదా, దాన్ని బట్టి మనము చేంజ్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి నేను చెప్తాను ఇంకా ఏవేవి వస్తాయనేది మీకు చెప్తాను, ఓకేనా. షీ సెడ్ మోహన్ ప్లీజ్ బ్రింగ్ మీ దట్ బుక్. ఇందులో షీ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా రాసాము. అదేవిధంగా సెడ్ ఏదైతే ఉందో ఇది రిక్వెస్టెడ్గా మారుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్లీజ్ ఉంది కాబట్టి, ఓకేనా. షీ రిక్వెస్టెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ షీ రిక్వెస్టెడ్ ఎవరికి రిక్వెస్ట్ చేసింది, మోహన్. ఈ మోహన్ అనేది థర్డ్ పర్సన్ అనమాట. సో థర్డ్ పర్సనే అంటాం. సో థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ వీటిని థర్డ్ పర్సన్ అంటాం. మోహన్ ఒక నేమ్ కూడా థర్డ్ పర్సన్, ఆ నేమ్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ మోహన్ అనే రాస్తాం, ఓకేనా, మోహన్. ఇక్కడ సపోజ్ రాజు సెడ్ అని వచ్చినప్పుడు మాత్రము మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు దీన్ని మనం మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్ అని చూసి మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో మనకు ఇక్కడ మోహన్ అనేది ఉంది. సో మోహన్ రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. షీ రిక్వెస్టెడ్ మోహన్. ఇక్కడ చూడండి ఇంపరేటివ్ సెంటెన్స్లో కనెక్టింగ్ వర్డ్ ఏమవుతుంది, టు అవుతుంది, ఓకేనా. షీ రిక్వెస్టెడ్ మోహన్ టు బ్రింగ్ అంటే టూ తర్వాత కంపల్సరీ V1 రావాలండి, V2 రాకూడదు. చెప్పినా కదా, టు ఇన్ఫినిటివ్ అంటాం, V1 రావాలి. మనం ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఏదైతే ఉందో లింకింగ్ వర్డ్ అంటాం, ఇది ఈ కనెక్టింగ్ వర్డ్ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాం. సో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీని తర్వాత కంపల్సరీ V1 రావాలి. మళ్ళీ నేను సార్ దీన్ని V2 మారుస్తాను సార్ అని అంటే కుదరదు, ఓకేనా. V2 మార్చకూడదు. దీని తర్వాత ఇంకా ఏమైనా సెంటెన్స్ ఉంటే మార్చొచ్చు, కానీ టూ కనెక్టింగ్ వర్డ్ టూ తర్వాత కంపల్సరీ V1 రాయాలి, ఓకేనా. V2 అనేది చేంజ్ చేయకూడదు. ఇది V1 కాబట్టి V1 రాయాలి ఇక్కడ, ఎందుకంటే టూ తర్వాత V1 యూజ్ చేయాలి, ఓకేనా. షీ రిక్వెస్టెడ్ మోహన్ టు బ్రింగ్. ఇక్కడ మీ ఏదైతే ఉందో మీ ఎలా చేంజ్ అవుతుంది, మీ అంటే ఫస్ట్ పర్సన్ ఎలా చేంజ్ అవుతుంది, రిపోర్టింగ్ పార్ట్లోని, ఈ రిపోర్టింగ్ పార్ట్ ఉంది కదా, రిపోర్టింగ్ పార్ట్లోని సబ్జెక్ట్ ఆధారంగా చేంజ్ అవుతుంది. సో రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ ఏంది, షీ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి, ఎందుకంటే ఇది మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాదు. సబ్జెక్ట్ ప్లేస్లో రాయము, మీని ఎప్పుడైనా ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాస్తాం కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో షీ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుంది, హర్. దట్ బుక్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి, దట్ బుక్. ఇలా చేంజ్ చేయాలి. చూడండి, రూల్స్ తెలుసుకున్న తర్వాత, రూల్స్ ఇవన్నీ మనం చెప్పాము, రూల్స్ తెలుసుకున్న తర్వాత కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ప్రతిదీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సో రూల్స్ మీకు ఈ డైరెక్ట్ స్పీచ్లో రూల్స్ చెప్పిన ప్రకారం ఏవైనా మీకు ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్లో మీ కనిపిస్తే అది రిపోర్టింగ్ పార్ట్లోని సబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. అజ్ కనిపిస్తే అది కూడా ఫస్ట్ పర్సనే కాబట్టి రిపోర్టింగ్ పార్ట్లోని సబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. యూ కనిపిస్తే అది రిపోర్టింగ్ పార్ట్లోని ఆబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. ఇట్లా కొన్ని రూల్స్ మనం చెప్పుకున్నాం. ఆ రూల్స్ మీరు ఎనీ టైం మీరు రెఫర్ చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ఓకేనా. లేదంటే మీరు ఆ రూల్స్ మర్చిపోయారనుకోండి, మీరు ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ని మర్చిపోయినట్టే, ఓకేనా. నెక్స్ట్, మదర్ సెడ్ టు మీ, ఇది ఆన్సర్, అర్థమైంది కదా.
సో ఇక్కడ చూడండి చివరిలో ఇక్కడ ఫుల్ స్టాపే పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ మదర్ సెడ్ టు మీ టేక్ అంబ్రెల్లా విత్ యూ వెన్ యూ గో అవుట్. మదర్ సెడ్ టు మీ టేక్ అంబ్రెల్లా విత్ యూ వెన్ యూ గో అవుట్. దీని అర్థము అమ్మ చెప్పింది నాతో, అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది నాతో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీతో అంబ్రెల్లా తీసుకెళ్ళమని. సో అర్థమైందా. ఇక్కడ చూడండి మదర్ సెడ్ టు మీ ఉంది. సో ఇక్కడ ఈ మదర్ ఏదైతే ఉందో మదర్ ఇట్లనే రాస్తాం. మదర్ జాగ్రత్తగా గమనించండి. మదర్ సెడ్ టు మీ. సో సెడ్ టు మీ ఏదైతే ఉందో సెడ్ టు అనేది ఉంది కదా. సో ఇక్కడ ఏం చెప్పినట్టు మనం సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం గమనించాలండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అది రిక్వెస్ట్ చేస్తున్నారా, సజెస్ట్ చేస్తున్నారా, ఆర్డర్ చేస్తున్నారా, అడ్వైస్ చేస్తున్నారా అనేది మనం గమనించాలన్నమాట. తిరస్కరిస్తే ఫర్బేడ్ అంటే నాట్, డోంట్ అలా వచ్చినప్పుడు ఫర్బేడ్ అని రాయాలన్నమాట. రెఫ్యూజ్ కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఇట్లా తిరస్కరిస్తున్నారా అనేది మనం చూడాలి. సో మోస్ట్లీ సజెస్టెడ్, అడ్వైజ్డ్, ఆర్డర్డ్, రిక్వెస్టెడ్ అనేది కనిపిస్తాయి మీకు. తిరస్కరిస్తే నాట్ అయినా యూజ్ చేసు, ఫర్బేడ్ అయినా యూజ్ చేసు. ముందు మనం నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి మదర్ ఈ సెడ్ టు ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే అడ్వైజ్డ్ అవుతుంది. ఎందుకంటే అడ్వైజ్ చేసింది అమ్మ ఏమని, నీతో పాటు అంబ్రెల్లా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీతో పాటు అంబ్రెల్లా తీసుకెళ్ళమని. సో మదర్ అడ్వైజ్డ్ మీ. సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ మనం రాసేసాం. ఇప్పుడు కనెక్టింగ్ వర్డ్ ఏమవుతుంది, టు. అంతే కదా. టు మదర్ అడ్వైజ్డ్ మీ టు. ఈ కామాని రిమూవ్ చేసేసి మనం కనెక్టివ్ వర్డ్ టు రాస్తాం. మదర్ అడ్వైజ్డ్ మీ టు. ఈ టేక్ ఏదైతే ఉందో దీన్ని V1 ఇట్లానే తీసుకుంటాం. టేక్ అంబ్రెల్లా విత్ ఈ యూ ఏదైతే ఉందో యూ సెకండ్ పర్సన్ కదా. సెకండ్ పర్సన్ ఈ రిపోర్టింగ్ పార్ట్లోని ఆబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ ఏముంది, మీ ఉంది. సో ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ మీనే రావాలి. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకేనా. యూ అనేది నీతో పాటు అంబ్రెల్లా తీసుకెళ్ళు నీతో. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో కాబట్టి విత్ మీ రాస్తాం అనమాట. నెక్స్ట్ వెన్ యూ గో అవుట్. సో యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా రాస్తాం, వెన్ రాస్తాం యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ ఇక్కడ యూ ఏదైతే ఉందో ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇక్కడ కనిపిస్తుంది. సో వెన్ యూ గో అవుట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది యూ సెకండ్ పర్సనే కాబట్టి సో సెకండ్ పర్సన్ దేని ఆధారంగా మారుతుంది, ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లోని ఆబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. సో ఇక్కడ మీ ఉంది అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ఇక్కడ యూ ఆబ్జెక్టివ్ కాబట్టి మీ యాజ్ ఇట్ ఈస్ తీసేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ యూ ఏదైతే ఉందో యూ గో అవుట్ ఏదైతే ఉందో ఇది సబ్జెక్టివ్ అనమాట. ఇది సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి మీకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది, మీకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ కదా. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో నేను క్లియర్గా చెప్తున్నాను. నాకెందుకో మీరు కన్ఫ్యూజ్ అవుతారేమోనని అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అయితే ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగింటే కొందరు నాకు మెసేజ్ చేశారు, కొందరు చేయలేదు. ఓకేనా. ఏమైనా డౌట్లు ఉన్నా అంటే నేను ఎక్సర్సైజ్ హోంవర్క్ ఇచ్చాను. సో వాటికి కొందరు అడిగారు, కొందరు అడగలేదు. సో నో ప్రాబ్లం, అంటే వాళ్ళకి అర్థమైందేమో అని నేను అనుకుంటా. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు ఏ డౌట్ వచ్చినా నో ప్రాబ్లం నాకు అడగండి. మెసేజ్ మనకు చాట్ బాక్స్ ఉంది కదా, అందులో నాకు మెసేజ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ సబ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకున్నాను ఐ. ఇక్కడ గో V1 కదా. సో గో V1 అన్నప్పుడు మనం ఇక్కడ గో అనేది V2లోకి మారుతుంది. సో ఐ వెంట్, అర్థమైందా, V2లోకి ఇట్లా మారుతుంది. వెంట్ అవుట్ ఫుల్ స్టాప్. అంతే. చూడండి మదర్ అడ్వైజ్డ్ మీ టు టేక్ అంబ్రెల్లా విత్ మీ వెన్ ఐ వెంట్ అవుట్. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అర్థమైందా. ఈ విధంగా చేంజ్ చేయవలసి ఉంటుంది అనమాట. రూల్స్ నేర్చుకుంటే ఈజీ అండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు మీనింగ్ తెలిసినా అర్థమైపోతుంది. అమ్మ నాతో చెప్పింది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇది తీసుకురా అని. అప్పుడు దీన్ని ఇలా చెప్పొచ్చు, అమ్మ నాతో చెప్పింది నేను బయటికి వెళ్ళినప్పుడు నాతో పాటు అంబ్రెల్లా తీసుకెళ్ళమని. అర్థమైందా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఐ సెడ్ టు మై ఫ్రెండ్ డోంట్ గో అవుట్ ఇన్ డార్క్. దీని అర్థం ఏంటంటే నేను నా ఫ్రెండ్తో చెప్పాను నువ్వు బయటికి డార్క్ టైంలో బయటికి వెళ్ళొద్దు. డార్క్ అంటే మబ్బు ఉన్నప్పుడు బయటికి వెళ్ళొద్దు అని. సో ఇక్కడ మీరు గమనిస్తే ఐ సెడ్ ఉంది, ఐ ఉంది, సెడ్ టు ఉంది, మై ఫ్రెండ్. తర్వాత ఇక్కడ డోంట్ అనేది నెగిటివ్ ఉంది. రిపోర్టెడ్ పార్ట్లో డోంట్ అని నెగిటివ్ ఉంది. సో డోంట్ అని నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ మనము ఏదైతే ఈ సెడ్ టు రిపోర్టింగ్ వర్బ్ ఉందో దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేస్తామో అబ్జర్వ్ చేయండి. ఈ ఐ అనే సబ్జెక్ట్ని రాస్తాము. సెడ్ టు అనేది ఇక్కడ ఫోర్బేడ్ అంటే తిరస్కరించడం. ఫోర్బేడ్ అంటే తిరస్కరించడం, రిజెక్ట్ చేయడం. సో నాట్ అని మీనింగ్ ఇస్తుంది అనమాట. సో ఐ ఫోర్బేడ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి
లింకింగ్ వర్డ్ ఏం రావాలి, ఈ కామా బదులు 2 రాస్తాం. 2 గో. ఇక్కడ మళ్ళీ డోంట్ రాయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 4 బేడ్ ఉంది కదా, సో డోంట్ రాయకూడదు. అప్పుడు ఇక్కడ ఉంది గో ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా రాస్తాం. 2 + V1 రావాలి. ఓకేనా, టు గో అవుట్ ఇన్ డార్క్. ఓకేనా, ఈ విధంగా రాయాలి. ఒకవేళ ఈ విధంగా ఆప్షన్లో లేకపోతే ఇంకా ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఐ అడ్వైజ్డ్ కూడా రాయవచ్చు. అంటే మన ఫ్రెండ్కి అడ్వైజ్ చేస్తాం కదా, లేదా సజెస్ట్ కూడా చేస్తాం. సో అడ్వైజ్ అని సింపుల్గా రాదు. ఐ అడ్వైజ్డ్ మై ఫ్రెండ్ ఐ అడ్వైజ్డ్ మై ఫ్రెండ్ టు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు అడ్వైజ్డ్ ఇచ్చాం. సో ఇప్పుడు డోంట్ అనే నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయాలి. ఓకేనా, నాట్ టు గో అవుట్ ఇన్ డార్క్. అర్థమైందా? ఇక్కడ అడ్వైజ్ వచ్చినప్పుడు నాట్ రాసాం. ఏమని రాసాం ఇక్కడ? నాట్. ఎందుకంటే డోంట్ ఉంది కాబట్టి నాట్. ఇక్కడ 4 బేడ్ అనేది నాట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నాట్ రాయకూడదు అనమాట ఫస్ట్ దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఐ అడ్వైజ్డ్ లేకుండా సో ఇక్కడ సెడ్ టు ఉంది కాబట్టి కొన్నిసార్లు టోల్డ్ కూడా ఇస్తాడు అనమాట. టోల్డ్. ఓకేనా, ఐ టోల్డ్ మై ఫ్రెండ్ నాట్ టు గో అవుట్ ఇన్ డార్క్. సో ఈ 3 రకాలుగా రాయొచ్చు. ఈ 3 రకాలుగా కూడా రాయొచ్చు అనమాట దీనికి. నెక్స్ట్ 4th వన్ చూద్దాం. ద కెప్టెన్ సెడ్ సోల్జర్స్ మార్చ్ ఆన్ టిల్ ఇన్ డార్క్. సో కెప్టెన్ చెప్పాడు సోల్జర్స్ మార్చ్ ఆన్ టిల్ ఇన్ డార్క్. కెప్టెన్ సెడ్ సోల్జర్స్ మార్చ్ ఆన్ టిల్ డార్క్. ఇక్కడ మార్చ్ అంటే మనము డ్రిల్ చేయడం అండి. ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్స్ ఉంటారు చూడండి, ఎన్సీసీ క్యాడెట్స్. సో ఎన్సీసీ క్యాడెట్స్కి ఐడియా ఉంటుందన్నమాట ఇది మార్చ్ అంటే ఏంటి, డ్రిల్ అవన్నీ, పెరడ్స్ అవన్నీ ఐడియా ఉంటుందన్నమాట. నేను ఎన్సీసీ క్యాడెట్ని కాబట్టి నాకు మార్చ్ అంటే తెలుసు. నేను బి సర్టిఫికేట్ నాదండి. బి సర్టిఫికేట్ ఏబిసి అని ఉంటాయి. ఏ తక్కువ అనమాట, బి ఇంకా కొంచెం, ఏ కంటే కొంచెం ఎక్కువ, సి సర్టిఫికేట్ అనేది కొంచెం ఎక్కువ అండి. ఈ సి సర్టిఫికేట్ ఐ థింక్ ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళకి ప్రేయర్ దానికి సమ్ పర్సెంటేజ్ అనేది యాడ్ చేస్తారనమాట, మార్క్స్ అనమాట. సో సి సర్టిఫికేట్ ఉంటే, బీకి అంత లేదు. సో నేను సి సర్టిఫికేట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను వచ్చేసాను. నేను టీటీసీ చేద్దామని ఇంకా డిగ్రీ డ్రాప్ అయ్యి నేను టీటీసీ కోసం వచ్చేసాను అనమాట. డిగ్రీ డ్రాప్ అయ్యి, నాది ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి అండి డిగ్రీ. సో నేను టీటీసీ చేయాలనే ఉద్దేశంతో నేను డ్రాప్ అయిపోయాను అనమాట. సెకండ్ ఇయర్లో నేను టీసీ తీసుకొని టీటీసీ నాకు సీట్ వచ్చింటే నేను వచ్చేసాను. అంటే డైట్ ఎంట్రన్స్ రాశాను, డైట్ సెట్ అంటాం కదా, సో అది ఎంట్రన్స్ రాశాను, నాకు సీట్ వచ్చింటే నేను వచ్చేసాను. సో అక్కడ మార్చ్ అంటే డ్రిల్ చేయడం. ఓకేనా, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే కెప్టెన్ సెడ్ సోల్జర్స్ మార్చ్ ఆన్ టిల్ ఇన్ డార్క్. రాత్రి అయ్యేంత వరకు సోల్జర్స్ మీరు మార్చ్ చేయండి అని అనమాట. సో ఇక్కడ దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ద కెప్టెన్ ఎప్పుడైనా ఆర్డర్ చేస్తాడు సోల్జర్స్కి. ఓకేనా, ద కెప్టెన్ ఆర్డర్డ్, ఏం చేశాడు, ఈ సెడ్ ప్లేస్లో ఇక్కడ ఏం రాయాలి, ఆర్డర్డ్. కెప్టెన్ ఆర్డర్డ్ ద సోల్జర్స్. ఎవరికి ఆర్డర్ చేశారు, సోల్జర్స్కి. సో కాబట్టి ద సోల్జర్స్ ఆర్డర్డ్ ద సోల్జర్స్. సో కనెక్టింగ్ వర్డ్స్ ఏది, టు. ఓకేనా, టు కనెక్టింగ్ వర్డ్ టు మార్చ్ ఆన్ ఇదంతా కలిపి మార్చ్ ఆన్ టిల్ ఇట్ వాజ్ చెప్పాలి. ఇక్కడ ఇన్ డార్క్ అని ఉంది కదా, దీన్ని మనం ఇట్ వాజ్ డార్క్, టిల్ ఇట్ వాజ్ డార్క్. టిల్ ఇన్ డార్క్ ఉంది కదా, టిల్ ఇట్ వాజ్ డార్క్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆప్షన్లో టిల్ ఇన్ డార్కే ఉందనుకోండి, నో ప్రాబ్లం. టిల్ ఇట్ వాజ్ డార్క్ అంటే అది మబ్బు అయ్యేంత వరకు మీరు మార్చ్ చేయాలి అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ అని గుర్తుపెట్టి, ఎందుకంటే కెప్టెన్ సోల్జర్స్ని ఆర్డర్స్ ఇస్తాడు. సో టీచర్ స్టూడెంట్స్ని ఆర్డర్ ఇస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు టీచర్. సో ఆర్డర్, సిట్ డౌన్, గో దేర్, ఇట్లా టేక్ యువర్ హోంవర్క్, ఇట్లా ఏం చేస్తాడు, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. సిట్ డౌన్, గో దేర్, టేక్ యువర్ క్లోజ్ ద విండో, కమ్ ఇన్, ఇవన్నీ ఏం చేస్తాము, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్లోనే చెప్తున్నాం. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో అంటే మనం ఆర్డర్ చేస్తున్నాం. సో టీచర్ స్టూడెంట్కి ఆర్డర్ చేస్తారు, అదేవిధంగా కెప్టెన్ సోల్జర్స్కి ఆర్డర్ చేస్తారు, ఒక బాస్ ఎంప్లాయీస్ని ఆర్డర్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి వచ్చిందనుకోండి ఓకే ఆర్డర్ అని మీకు గుర్తు రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 5th వన్.
షీ సెడ్ టు ద పోస్ట్ మ్యాన్ ఎయిదర్ గో ఆర్ వెయిట్. ఆమె పోస్ట్ మ్యాన్తో చెప్పింది వెళ్ళు లేదా ఉండు, వెళ్ళు లేదా ఉండు అని చెప్పింది అనమాట. సో ఇక్కడ దీన్ని ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, షీ సెడ్ టు ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఆస్కడ్గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి ఎలా మారుతుంది. ఆస్కడ్ అంటే ఆమె ఇక్కడ ఉండు ఉండు లేదా వెళ్ళు అని అడిగింది అనమాట. ఉండు అని అడిగింది లేదా వెళ్ళు అని అడిగింది. సో ఇలా కాబట్టి మనము షీ ఆస్క్డ్ ద పోస్ట్ మ్యాన్, పోస్ట్ మ్యాన్. సో ఇక్కడ చూడండి ఈ కామ బదులు మనం ఏం రాస్తాం, టు. సో దానికంటే ముందు ఎయిదర్ రాయాలి. ఓకేనా, ఎయిదర్. ఎందుకంటే ఎయిదర్ 2 రాసి ఎయిదర్ రాసామనుకోండి, 2 తర్వాత ఎప్పుడైనా V1 2 తర్వాత V1 రావాలి అనమాట. సో ఎయిదర్ రాయకూడదు, అందుకే ఎయిదర్ ఫస్ట్ రాసి తర్వాత ఇక్కడ 2 రాసి టు గో ఆర్ వెయిట్. ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, సిట్ డౌన్ బాయ్స్ సెడ్ ద టీచర్. కూర్చోండి అబ్బాయిలు అని టీచర్ చెప్పింది. సో ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చారు, రిపోర్టెడ్ పార్ట్ ఇచ్చాడు, తర్వాత రిపోర్టింగ్ పార్ట్ ఇచ్చాడు. సో మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్నే ఇక్కడ రాస్తున్నాం. ద టీచర్ ఏం చేస్తుందని చెప్పాను, టీచర్ ఆర్డర్ ఇస్తుంది. సో కాబట్టి టీచర్ ఆర్డర్డ్. ఎవరికి ఆర్డర్ ఇచ్చింది, బాయ్స్. సో టీచర్ ఆర్డర్డ్ ద బాయ్స్. సో ఇప్పుడు కనెక్టింగ్ వర్డ్ టు రాసి టు సిట్ డౌన్ అంతే, ఆన్సర్ వచ్చేసింది. సో కొన్నిసార్లు ఈ ఆర్డర్ లేకపోయినా టోల్డ్ అని చెప్పొచ్చు. ఓకేనా, టోల్డ్. ద టీచర్ టోల్డ్ ద బాయ్స్ టు సిట్ డౌన్. టోల్డ్ వచ్చినా కూడా కరెక్ట్ అవుతుంది. రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది టోల్డ్ వచ్చినా కూడా, ఆర్డర్డ్ లేదా టోల్డ్ రెండు కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ చూడండి. హీ సెడ్ లెట్ us go to the movie. అతను చెప్పాడు మనం మూవీకి వెళ్దామని. సో ఇక్కడ లెటస్ వచ్చింది అనుకోండి, ప్రపోజ్డ్. ఓకేనా, ప్రపోజల్ అనమాట, ప్రపోజల్ పెట్టినప్పుడు. సో ఇంపరేటివ్ సెంటెన్స్కి జనరల్గా టు అనేది ఏమొస్తుంది, కనెక్టింగ్ వర్డ్. బట్ ఇట్లా లెటర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ దట్ అనేది వస్తుంది. ఓకేనా, సో లెటర్స్ ఇట్లా ప్రపోజల్ పెట్టినప్పుడు దట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. దట్ అనేది కనెక్టింగ్ వర్డ్ వస్తుంది. ఇక్కడ చూడండి హీ సెడ్ ఉంది కదా, సో హీ సెడ్ బదులు ఇక్కడ సెడ్ ఏదైతే రిపోర్టింగ్ వర్బ్ ఉందో దాని బదులు ఇక్కడ ప్రపోజ్డ్. ఏం రాయాలి, ప్రపోజ్డ్. హీ ప్రపోజ్డ్ దట్. ఈ కామా బదులు లింకింగ్ వర్డ్ ఏమవుతుంది, దట్ అన్నమాట. హీ ప్రపోజ్డ్ దట్. ఇక్కడ అజ్ ఏదైతే ఉందో ఈ అజ్ ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకుంటే వి ఉన్నట్టు. ఓకేనా, వి. సో వి ఉంటే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, దే అవుతుంది. హీ ప్రపోజ్డ్ దట్ దే. ఇక్కడ చూడండి హీ ప్రపోజ్డ్ దట్ దే. ఇక్కడ చూడండి ఇక్కడ షెల్. లెటర్స్ అంటే ఇక్కడ జనరల్గా షెల్ ఉన్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, లెటర్స్ ఉంటే అక్కడ షెల్ ఉన్నప్పుడు. సో దే షుడ్ గో టు ద మూవీ. ఇది గుర్తుపెట్టు. లెటర్స్ ఉన్నప్పుడు మనము షెల్ వి అని రాస్తాం చూడండి. లెటర్స్ ఉన్నప్పుడు దేంట్లో, క్వశ్చన్ ట్యాగ్లో. సో అక్కడ షెల్ ఉన్నట్టు భావించాలి. సో ఇక్కడ షెల్ ఉన్నట్టు భావించి ఇక్కడ షుడ్ గో అనేది రాయవలసి ఉంటుంది. షెల్కి పాస్ట్ ఫామ్ ఏంటి, షుడ్ అనమాట. హీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ గో టు ద మూవీ. నెక్స్ట్ ఇప్పుడు లెట్. ఇది యాక్చువల్గా లెట్ అనేది ప్రపోజల్ అనమాట. ఇక్కడ లెట్ అనేది ప్రపోజల్ చెప్తుంది. అదేవిధంగా లెట్ అనేది సజెషన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తున్నా. ఇక్కడ ఐ సెడ్ టు మహిత let us buy a new house. I said to Mahita, let us buy a new house. సో మహిత ఇక్కడ నా వైఫ్. ఓకేనా, సో నా వైఫ్ని నేను సజెస్ట్ చేస్తాను అంటే చెప్తున్నాను మనం ఒక కొత్త హౌస్ని కొందామని. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఐ ఏదైతే ఉందో ఐని ఇలా రాస్తాం. సజెస్టెడ్ టు ఏమవుతుందంటే, సెడ్ టు ఏమవుతుందంటే సజెస్టెడ్ టు అవుతుంది. సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి సజెస్టెడ్ టు మహిత. అంటే నా వైఫ్ని నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. నా వైఫ్ని ఏం సజెస్ట్ చేస్తున్నాను, ఏమని, మనం కొత్త ఇండ్లు కొందామని. సో లెటర్స్ అయితే ఇక్కడ ఏమున్నట్టు, వి ఉన్నట్టు. ఈ విని మనం ఏం చేస్తున్నామంటే వి ఫస్ట్ పర్సన్ కాబట్టి ఈ సబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. సబ్జెక్ట్ ఏముంది, ఐ. సో ఇక్కడ సబ్జెక్ట్ ఐతో పాటు ఇక్కడ నేను ఏం చెప్తున్నా,
మనము ఇల్లు కొందామని, ఐ సజెస్ట్ టు మహిత అంటే నేను నా వైఫ్ ఇద్దరం కలిసి కొందామనే మీనింగ్ వస్తుంది. సో మనము అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఐ ఇన్క్లూడ్ అయినప్పుడు, సో ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఏముంది డైరెక్ట్ స్పీచ్లో వి ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఐ అంటే మనం ఇంక్లూడ్ అయినాం అనమాట, ఇద్దరం ఇంక్లూడ్ అయినాం అంటే ఇద్దరం కలిసి కొందామనే మీనింగ్ వస్తుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం అంటే వీనే రాస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది కొందరికి. సో ఇక్కడ లెటర్స్ అంటే ఇక్కడ వి అని అంటే అజ్ అనేది వి అంటే ఫస్ట్ పర్సన్ దేని ఆధారంగా మారుతుంది, రిపోర్టింగ్ పార్ట్లోని సబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. రిపోర్టింగ్ పార్ట్లో ఐ ఉన్నప్పుడు ఇక్కడ వి ఉందనుకోండి, ఇక్కడ వి ఉందనుకోండి అంటే నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను అనమాట దీంట్లో. సో నేను ఇంక్లూడ్ అయ్యాను, అదేవిధంగా నా వైఫ్ కూడా, ఇక్కడ ఉన్న వైఫ్ కూడా ఇంక్లూడ్ అయింది అంటే ఇద్దరమైనా. సో ఇద్దరం ఫస్ట్ పర్సన్ అంటే ప్లూరల్ అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుంది, వి అవుతుంది. సో అందుకే మనం వి రాస్తాం అనమాట. ఐ సజెస్టెడ్ టు మహిత దట్ వి ఇక్కడ చూడండి వి, ఇక్కడ వి ఏమవుతుంది, ఇక్కడ షెల్ ఉన్నట్టు కదా, వి షుడ్ షెల్కి పాస్ట్ ఫామ్ వి షుడ్ బై ఏ న్యూ హౌస్. చూడండి నేను ఇక్కడే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే లెట్ అనేది ప్రపోజల్స్ని ఇస్తుంది, సజెషన్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ అది రిక్వెస్ట్ని తెలియజేస్తుంది అనమాట. లెట్ అనేది రిక్వెస్ట్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి 9th క్వశ్చన్. I said to the manager let me go out. ఇట్లా ఉంది సెంటెన్స్. సో దీన్ని ఎలా మార్చాలంటే, ఇది రిక్వెస్ట్ని తెలియదు, నన్ను బయటకు వెళ్ళనివ్వు అని చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని ఇలా చేంజ్ చేయొచ్చు. ఐ రిక్వెస్టెడ్ ద మేనేజర్. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ మనం దట్ రాయకూడదు, రిక్వెస్ట్ని తెలియజేస్తున్నాం. సో కాబట్టి మనం దట్ రాయాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ మనం టు రాసి టు లెట్ మీ గో అవుట్ అంతే. ఓకేనా, టు లెట్ మీ. సో టు ప్లస్ లెట్ V1 అనమాట. లెట్ అనేది V1. సో లెట్ అనేది ఏమవుతుంది వి. టు లెట్ మీ గో అవుట్ అనేది మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇది మనకు ఏది ఇంపరేటివ్ సెంటెన్స్లో చేంజ్ చేసే విధానం అనమాట, ఇవి ఇంపరేటివ్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలనేది చూద్దాం. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సంబంధించిన రూల్స్ కూడా మనం చూసామండి. ఎక్స్క్లమేటరీ సంబంధించిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారుతుందంటే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, ఎక్స్క్లైమ్డ్ విత్ సారో, ఎక్స్క్లైమ్డ్ విత్ వండర్. సో ఇట్లా మారుతుంది. పొగిడినప్పుడు అప్లాడెడ్ అనే మీనింగ్ కూడా, అప్లాడెడ్ అనే వర్బ్ని కూడా, రిపోర్టింగ్ వర్బ్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఇక్కడ చూడండి, బ్రావో అంటే ఒక పొగడడం అనమాట. బ్రావో యూ హ్యావ్ డన్ వెల్, బ్రావో నువ్వు మంచిది చేసావు అని మీనింగ్ అనమాట. నువ్వు చేసింది మంచిదే అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఒకరిని పొగుడుతున్నాం. సో అప్పుడు ఈ రిపోర్టింగ్ వర్బ్ ఏమవుతుందంటే అప్లాడెడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి హీ అప్లాడెడ్. సో ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఏమవుతుందంటే దట్ వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది, దట్. ఇంపరేటివ్ సెంటెన్స్లో టు. ఓకేనా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో దట్ వస్తుంది. హీ అప్లాడెడ్ దట్. ఇక్కడ చూడండి అప్లాడెడ్ దట్. ఇక్కడ యాక్చువల్గా ఈ అప్లాడెడ్ మీ, ఇక్కడ సెడ్ తర్వాత ఏం లేదంటే మనల్ని చెప్తున్నట్టు, నన్ను. హీ సెడ్ మీ. ఓకేనా, హీ సెడ్ టు మీ అని మీనింగ్ వస్తుంది. హీ సెడ్ టు మీ. సో ఇక్కడ హీ సెడ్ టు మీ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మీ అనేది ఉన్నట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏమున్నట్టు మీ. సో ఏం లేకపోతే అక్కడ మీ ఉన్నట్టు. సో మీ ఉన్నప్పుడు ఇక్కడ అప్లాడెడ్ మీ అనేది రాస్తాం. ఓకేనా, హీ అప్లాడెడ్ మీ దట్ ఐ. యూ ఏదైతే ఉందో దేని ఆధారంగా మారుతుంది, రిపోర్టింగ్ పార్ట్లోని ఆబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ మీ ఉన్నట్టు, ఏం లేకపోతే ఇక్కడ చూడండి హీ సెడ్ తర్వాత ఏం లేదు అక్కడ. సో ఆబ్జెక్ట్ ఇవ్వలేదు, మీ అనేది ఏం ఇవ్వలేదు. సో అప్పుడు మీ ఉన్నట్టు కన్సిడర్ చేయాలి. ఓకేనా, మీ ఉన్నట్టు కన్సిడర్ చేసి అక్కడ హీ అప్లాడెడ్ మీ దట్. ఈ యూ ఏదైతే ఉందో ఇది రిపోర్టింగ్ వర్బ్లోని రిపోర్టింగ్ పార్ట్లోని ఆబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. సో కాబట్టి ఆబ్జెక్ట్ మీ కాబట్టి దాన్ని సబ్జెక్టుగా మారిస్తే ఐ అవుతుంది. ఐ హ్యావ్ డన్ ఉంది కదా, ఇది హ్యాడ్ డన్ అవుతుంది. హ్యాడ్ డన్ వెల్. ఓకేనా, సో ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు అండి దీన్ని. హీ అప్లాడెడ్ మీ దట్
he applauded me saying that he applauded me saying that I had done well. ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది కూడా ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. he applauded me saying that I had done well. ఇక్కడ కామా రాయాలి. సేయింగ్ రాసినప్పుడు ఇక్కడ కామాని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోనా సెడ్ హలో సమీర్ గుడ్ మార్నింగ్. ఇక్కడ మనము గ్రీట్ చేస్తున్నప్పుడు, ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం, గుడ్ మార్నింగ్ అంటే గ్రీట్ చేస్తున్నప్పుడు. సో ఈ విధంగా చెప్పొచ్చు, మోనా గ్రీటెడ్ సమీర్. మోనా గ్రీటెడ్ సమీర్ and wished him good morning. సో ఈ విధంగా మనము చెప్పొచ్చు, మోనా గ్రీటెడ్ సమీర్. సో సమీర్, ఇక్కడ సమీర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లానే రాస్తాం సమీర్. ఇక్కడ చూడండి, సమీర్ అనేది పర్సన్ కాబట్టి సో హిమ్ ఇక్కడ, ఓకేనా. సో మన ఆబ్జెక్ట్ కేసుగా రాయాలి. సో మోనా గ్రీటెడ్ సమీర్ అండ్ విజ్డ్ హిమ్ గుడ్ మార్నింగ్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది, ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ వన్ చూడండి, తరుణ్ సెడ్ హౌ క్లవర్ ఐ యామ్ అనేది ఉంది, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. సో ఇక్కడ చూడండి, దీన్ని ఇలా మార్చొచ్చు, తరుణ్ exclaimed that ఇక్కడ ఐ ఏదైతే ఉందో అది ఇక్కడ తరుణ్ అనేది ఇక్కడ ఐ. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్. సో రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ ఆధారంగా మార్చాలి. తరుణ్ హీ కాబట్టి మస్కులిన్ జెండర్ హీ వాజ్ యామ్ ఏమవుతుంది, V2 మారుతుంది, హీ వాజ్ క్లవర్ ఫుల్ స్టాప్. మళ్ళీ ఎక్స్క్లమేషన్ మార్క్ రాయకూడదు. చూడండి, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్ అనేది రాదు, ఓకేనా. ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ మార్క్ కానీ ఎక్స్క్లమేషన్ రావు, ఓన్లీ అసర్టివ్ సెంటెన్సే ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ది ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హిజ్ సన్ మే గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఇలా చేంజ్ చేయొచ్చు, అంటే ఇక్కడ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు, మే గాడ్ బ్లెస్ యూ అని. ద ఓల్డ్ మ్యాన్ blessed his son that God might మే ఏమవుతుంది, V2గా మారుతుంది, ఓకేనా. గాడ్ మైట్ అంటే మేకి పాస్ట్ ఫామ్ మైట్, ఓకేనా, మేకి పాస్ట్ ఫామ్ మైట్. గాడ్ మైట్ బ్లెస్ హిమ్. యూ ఏమవుతుంది ఇక్కడ, యూ ఆబ్జెక్ట్లో సెకండ్ పర్సన్ కదా, సో రిపోర్టింగ్ పార్ట్లోని ఆబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. సన్ అంటే పర్సన్, మస్కులిన్ జెండర్ కాబట్టి హీ. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది కాబట్టి హిమ్ రాయాలి, ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది కాబట్టి హిమ్. సో ద ఓల్డ్ మ్యాన్ బ్లెస్డ్ హిజ్ సన్ దట్ గాడ్ మైట్ బ్లెస్ హిమ్. సో ఇక్కడ బ్లెస్డ్ ఏదైతే ఉందో ఇక్కడ విజ్డ్ కూడా రాయొచ్చు అనమాట. సో ద ఓల్డ్ మ్యాన్ విజ్డ్ హిజ్ సన్ దట్ గాడ్ మైట్ బ్లెస్ హిమ్, అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, షీ సెడ్ హౌ బ్యూటిఫుల్ ద రోజ్ ఈజ్. షీ ఎక్స్క్లైమ్డ్ with wonder she exclaimed with wonder that the rose మళ్ళీ బ్యూటిఫుల్ ఇక్కడ రాయకూడదు వెంటనే, ఎందుకంటే మళ్ళీ అసర్టివ్ సెంటెన్స్ రాయాలి మనం. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ రాయకూడదు. సో కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏదైందో ఆ సబ్జెక్ట్ దట్ తర్వాత సబ్జెక్ట్ని తీసుకోవాలి. ద రోజ్ ఈజ్ ఏదైతే ఉందో ఇది పాస్ట్గా మారుతుంది, సో వాజ్, ఓకేనా. ద రోజ్ వాజ్ బ్యూటిఫుల్ ఫుల్ స్టాప్, అంతే. ఇక్కడ హౌ ఏమవుతుంది, ఇక్కడ వండర్గా మారిపోయింది అనమాట, అర్థమైందా. సో హీ ఎక్స్క్లైమ్డ్ విత్ వండర్ దట్ ద రోజ్ వాజ్ బ్యూటిఫుల్ అనేది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ద క్యాప్టెన్ సెడ్ హురే వీ హ్యావ్ ఓన్ ద మ్యాచ్. సో ఇక్కడ హురే అంటే ఆనందాన్ని తెలియజేస్తుంది అనమాట, జాయ్, ఆనందాన్ని తెలియజేస్తుంది. సో దాన్ని ఇలా చెప్పొచ్చు, ద క్యాప్టెన్
exclaimed, the captain exclaimed with joy that వి ఏం మారుతుంది ఇక్కడ, వి దేగా మారుతుంది అంతే కదా, వి దేగా మారుతుంది. exclaimed with that they have own ఏదైతే ఉందో had own గా మారుతుంది. had own the match, they had won the match, full stop. అర్థమైందా? నెక్స్ట్ 7th వన్ చూడండి. ద డాక్టర్ సెడ్ అలాస్ ద పూర్ మ్యాన్ ఈజ్ నో మోర్. అలాస్ అంటే బాధ అనమాట, బాధగా చెప్పడం, అయ్యో పూర్ మ్యాన్, అయ్యో అని చెప్పడం అనమాట. ఆ పూర్ మ్యాన్ చనిపోయాడు అని డాక్టర్ సెడ్, డాక్టర్ చెప్పాడు, అయ్యో పూర్ మ్యాన్ చనిపోయాడు అని చెప్పాడు. సో నో మోర్ అంటే చనిపోవడం, పాస్డ్ అవే, నో మోర్ అనేవి చనిపోయిన అనే పదానికి, డెడ్ అనే పదానికి యూజ్ చేస్తాం అనమాట మనం. సో ఇక్కడ చూడండి, ద డాక్టర్ exclaimed with sorrow అంటే బాధ, exclaimed with sorrow that the poor అనకూడదు, పూ అనాలి, పూ, ఓకేనా. the poor man was, ఈజ్ ఏమవుతుంది, V2 వాజ్ అవుతుంది. the poor man was no more, ఫుల్ స్టాప్. ఇట్లా చేంజ్ చేయవలసి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్, ఏవైతే అన్ని మోడల్ కవర్ చేస్తూ కొన్ని 7 మోడల్స్ తీసుకున్నాను. సో ఇవి ఇంపార్టెంట్. వీటితో పాటు మనం టెక్స్ట్ బుక్ గ్రామర్ చూస్తాం కదండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అందులో చాలా వస్తాయి, ఇంకా చాలా వస్తాయి. అందులో కూడా రూల్స్ వస్తాయి, అందులో కూడా మనం ఇవి మళ్ళీ రిపీట్గా డిస్కస్ చేస్తాం, అక్కడ కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకసారి మీరు ఏం చేయాలంటే రూల్స్ని బాగా నేర్చుకోవాలి, ఓకేనా. రూల్స్ని బాగా నేర్చుకోవాలి, అప్పుడప్పుడు మీనింగ్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఓకేనా. ఇది మనకు రిపోర్టెడ్ స్పీచ్, జనరల్ గ్రామర్, ఓకే. టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇప్పుడు చెప్పుకుందాం, నెక్స్ట్ టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పుకుందాం.